ప్రతి ఒక్కరు కూడా లైన్లో రావాల్సిందిగా కూర్చున్నాము. రోడ్డుకి అడ్డంగా ఉండకూడదమ్మా. కాసేపట్లో అన్నదాన కార్యక్రమం జరుగుతున్నది. ప్రతి ఒక్కరు కూడా లైన్లో రావాల్సిందిగా కూర్చున్నాము. అలాగే స్వామివారి అన్నదాన ప్రసాదం ప్రతి ఒక్కరికి అందుబాటులో ఉంటుంది. ప్రతి ఒక్కరు కూడా లైన్లో రావాల్సిందిగా కూర్చున్నాము. భక్త మాట్లాడ రోడ్డుకి కొంచెం అడ్డు లేకుండా సైడ్ రావడమ్మా. ప్రతి ఒక్కరు కూడా స్వామివారి ప్రసాదం దొరుకుతుంది కావున కొంచెం సైడ్ ఇవ్వాల్సిందిగా కూర్చున్నాము. అలాగే స్వామివారి పూజా కార్యక్రమం అయిపోయింది. అన్నదాన కార్యక్రమం మొదలైంది. హలో భక్తమంతా విజ్ఞప్తి. శ్రీ లక్ష్మీ గణపతి ఆలయం వద్ద గొప్ప బ్రహ్మాండ జరుగుతుంది కావున 50 మంది భక్తులు ఇచ్చేసి ఈ అన్నదాన కార్యక్రమం చేపట్టి చేస్తున్నాం. సో పబ్లిక్ అందరూ వస్తున్నారు. సో ఈ లైన్ ఫెస్టివల్ ఉంది. అయితే లైన్ బాగా పెరుగుతుంది. సో వస్తువులు ఎవరైనా దగ్గరలో ఉంటే కనుక ఈ అన్న కార్యక్రమం కుర్రాళ్ళతో శ్రీ లక్ష్మీ గణపతి ఆలయం నందు అన్నదాన కార్యక్రమం జరుగుతున్నది కావున ప్రతి భక్తులు కూడా ఈ అన్నదాన కార్యక్రమాన్ని జయప్రదం చేయవలసిందిగా కోరుతున్నాము. అలాగే ప్రతి ఒక్కరు కూడా భోజనం చేసిన తదనంతరం తమ యొక్క ఇస్తరాకులు కాలువ లేకుండా డస్ట్బిన్లో వేయవలసిందిగా కోరుతున్నాము. సో ఇదొక లైన్ ఎవరికి కూడా భక్తులు ఆటంకం కాకుండా లైన్స్ పెట్టడం జరిగింది. లెఫ్ట్లో ఒక లైను, రైట్లో ఒక లైన్ పెట్టడం జరిగింది. సో క్రౌడ్ అట్లా ఇబ్బంది పడకుండా అందరికీ కూడా తగిన ఏర్పాట్లు చేయడం జరిగింది. సో లైన్ అయితే బాగా ఎక్కువగా ఉంది. ఎందుకంటే ఈ పక్కన మెయిన్ రోడ్ ఉంది కాబట్టి ఇక్కడ నుంచి క్రౌడ్ అనేది ఎక్కువగా వస్తారు. సో రైస్కి సాంబార్కి స్టాల్ పెట్టారు. మెట్లుగా స్టాల్ భగవంతునికి భక్తులకి అనుసంధానమైనది అన్నదాన కార్యక్రమం. బాబా లైన్లో ప్రతి ఒక్కరు కూడా లైన్ పాటించవలసిందిగా కోరుతున్నాము. అలాగే భోజనం చేసిన తదనంతరం తమ తమ ఇస్తరాకులు డస్ట్బిన్లో వేయవలసిందిగా కోరుతున్నాము. మా పాప ఇస్తరాకులు డస్ట్బిన్ వేయాలి. ఆ కాళ్ళ అయిపోదమ్మా. ప్రతి ఒక్కరు కూడా లైన్గా పాటించవలసిందిగా కోరుతున్నాము. సహకరించవలసిందిగా కోరుతున్నాము. మధ్యలో రావద్దమ్మా. ప్రతి ఒక్కరికి కూడా దేవుని ప్రసాదము అందుతుంది కాబట్టి ప్రతి ఒక్కరు కూడా లైన్లో రావాల్సిందిగా కోరుతున్నాము. మధ్యలో రాకున్నమ్మా. అలాగే మీరు భోజనం చేసిన తదనంతరం